శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కీ జై. మనము పంచారతిలో ఉన్నామండి. మంత్రపుష్పాన్ని చదువుకుందాము. ఓం హరి ఓం యజ్ఞేన యజ్ఞమైజంత దేవస్థాని దర్వాణి ప్రథమాన్యా సందేహనాకం మహిమాన సజంత యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః. ఓం రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కూర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం స్వస్తి సామ్రాజ్యం భోజ్యం సురాజ్యం వైరాజ్యం పారమేష్టిం రాజ్యం మహారాజ్యం ఆధిపత్యమైన సమంతపర్యా ఈస్య సార్వభౌమ సర్వాయిష్యాంతాధాపాధాధ దివ్యై సముద్రపర్యంతాయ ఏకరాణి తదప్యేషో శ్లోకో విగతో మృత పరివేష్టారో మృతస్యావసన్ గ్రహే ఆవిక్షతస్య క్రమపేర్విశ్వే దేవా సభాసత ఇతి శ్రీనారాయణ వాసుదేవాయ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. దీన్ని మంత్రపుష్పంగా మనము హారతి ఇచ్చేటప్పుడు మీకు మీ చేతిలో పువ్వులు కానీ అక్షంతలు కానీ తీసుకుని ఈ మంత్రం అయిపోయిన వెంటనే మీ యొక్క మనోభిష్టాన్ని నమస్కరించుకుంటూ బాబాగారి పాదాల మీద వేసుకోండి. చాలా మంచిది. అంటే మనము ఆయనకి మంత్రాన్ని అంటే ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి మంత్రపుష్పం అంటారు. లాస్ట్లో ఏదైనా పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత ఈ మంత్రపుష్పాన్ని మీరు ఏ విధంగా చేసినా ఈ మంత్రపుష్పాన్ని చదువుకుంటే చాలా మంచిదన్నమాట. సాయిరామ్. ఇప్పుడు నమస్కారాష్టకంలోకి వెళ్ళిపోదామండి. 7 అనంతాతులాతే కసేరే స్తవావే అనంతాతులాతే కసేరే నమావే అనంతాముఖాచాసిణి శేషగాత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథం స్మరావే మనీ త్వత్పదానిచ్చ భావే పురావే తరీ భక్తి సాటి స్వభావే తరావే జగతారుణి మాయదాత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథం వసేజో సదా దావయ సంతలీల దిశే అజ్ఞలోకాం పరిజోజనాల పరి అంతరి జ్ఞాన కైవల్యదాత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ వరాలాధల జన్మ మానవాచ నరాసార్థక సాధనీభూత సాచ దరు సాయి ప్రేమ గణాయ హంత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ ధరావే కరీసాన అల్పజ్ఞబాల కరావే అబాతంజ జుంబోనిగాల ముఖీ గాల ప్రేమే కరాగ్రాసాత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథం సురాదీక జాపత వందితాతి సుఖాదీక జాంతే సమానత్వదేతి ప్రయాగాదితి ధేపది నమ్రహోత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథం తూ జాపదాపాహత గోపబాలి సదారంగళి చిస్వరూపీ మిళాలి కరీరాస క్రీడా సవే కృష్ణరాధ నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ తులామాగతో మాగణే ఏకజావే కరాజోడితో దీనాత్యంత భావే భవీ మోహనీ రాజా హతారిహత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథం. దీని తాత్పర్యాన్ని మనం వివరించుకుందామండి. ఓ అనంత, ఓ సాయిదేవా, నువ్వు అనంతుడవయ్యా, నిన్నెట్లు స్తుతించవలెను? ఆయన పరబ్రహ్మస్వరూపుడుగా అనంతము ఆయనే మన సాయినాథుడు అయి ఉంటే నిన్ను ఏ విధంగా నేను స్తుతించగలనయ్యా? నీకెట్లు నమస్కరించవలెనయ్యా దేవా? మరి నిన్ను స్తుతించుటకు శేషునికే ముఖములు చాలలేదట. అబ్బబ్బబ్బ, చూడండి, ఆదిశేషుడికే ముఖములు చాలలేదంట ఆయన్ని నమస్కరించుకోవడానికి. అంత అద్భుతమైన మహానుభావుడు మన కలియుగ దైవము సద్గురు సాయినాథులుగా వెలిశారు ఈరోజు. ఓ సాయినాథ, నీకు సాష్టాంగ ప్రణామములు అర్పించుచున్నానయ్యా. నిన్ను ఏ విధంగా నా మనసు పెట్టి నేను పొగడుకున్నా ఏం చేసినా కూడా నువ్వు దేనికి సాటి రావయ్యా. అసలు అద్భుతమయ్యా. ఆదిశేషుడే నీవైతే నీవు అద్భుతం కదయ్యా సాయిదేవా అని నమస్కరించుకుంటూ జనులు ఎల్లప్పుడూ నీ పాదములను స్మరింతురు. ఆయన ఎప్పుడు బాబాగారిని ఒకటి గుర్తుపెట్టుకోండి సాయి భక్తులారా. ఎందుకంటే ఎక్కువగా బాబాగారి పాదాలని దర్శించుకునే ప్రయత్నం చేయండి. ఆయన మనకి చెప్పాడు, కాలు మీద కాలు వేసుకుని ఆయన చేతిని ఈ మధ్య వేలు బ్రొటన వేలికి తగిలేలా పెడతారు. అది ఆ దృష్టిని పెట్టడం వల్ల
ధ్యానము మనకు ఏర్పడుతుంది అనేసి బాబాగారి యొక్క సందేశము. దాన్ని ప్రతి ఒక్కరూ పాదం నుంచి పైకి చూడండి, పాదాల నుంచి బాబాగారి ముఖం వైపు వెళ్ళాలి. ఎందుకంటే పాదస్పర్శే ఆయన ఇంపార్టెంట్ అనమాట. జనులు ఎల్లప్పుడూ నీ పాదమును స్మరింతురు, భక్తి భావమని కీర్తి స్వరూపము స్వభావము స్థిరముగా నుండును. అబ్బబ్బబ్బ చూడండి మరి. ఎందుకంటే స్థిరత్వం కావాలన్నా, మీలో ధ్యానం పెరగాలన్నా ఆయన్ని పాదాల నుంచే మీరు నమస్కరించుకోవాలి. జగములోని మాయామోహమును తరింపచేసి మమ్ము ఉద్ధరిస్తావయ్యా దేవా. అలా ఆ దృష్టిని పెట్టి మనం ఎప్పుడైతే తదేకంగా మీరు ధ్యానమగ్నులై కూడా ఆ బాబాగారి పాద స్పర్శ నుంచి పైకి వెళ్ళండి. వెళ్ళి ధ్యానం చేసుకునే వాళ్ళు ఉంటే కనుక దాన్ని నెమరు వేసుకోండి. బాబాగారి పాద స్పర్శ ఎంత అద్భుతంగా ఉంటుందో. బాబాగారి పాదాలని దర్శించుకున్నట్టుగా ఊహించుకుని కళ్ళ నిండుగా ఆయన్ని రూపాన్ని పెట్టుకుంటూ ధ్యానమగ్నులు అవ్వండి. సాయి భక్తులారా, ఈ సంతతిని అంటే సంసారము సందర్శించుటకై నీవు అవతరించావు, లోకులకు అజ్ఞానునిగా కనబడతావు. చూసారా, బాబాగారు అంటే చూడడానికి ఈయన ఇప్పుడు వస్తున్నాయి చూడండి, అవాకులు చవాకులు పెళ్తున్నారు భక్తాదులు. కొంతమంది వాళ్ళు భక్తులు అనుకోవాలా మనుషులు అనుకోవాలా అన్నట్టుగా చేస్తున్నారు. బాబా మీద వాక్కుల్ని, చెడ్డ వాక్కుల్ని ప్రసరింపజేస్తున్నారు. అది పద్ధతి కాదు. కానీ వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా ఆ మహానుభావుడు చేస్తాడు. మన సద్గురు సాయినాథుని అంత తక్కువ అంచనా వేయిస్తున్నారండి చాలామంది. సాధుతత్వంలో ప్రేమతత్వంలో మనల్ని ఎంత ఆదరిస్తాడో, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి అంత సటగా దెబ్బ ఉంటుందండి. అది గ్రహించక వాళ్ళు, కానీ వాళ్ళ కర్మ అయితే మాత్రం తప్పకుండా అనుభవిస్తారండి. ఆయన్ని ఎవరైతే అవమానిస్తున్నారో, ఎవరైతే ఆయన్ని దూషిస్తున్నారో తప్పకుండా వాళ్ళు కర్మలు అనుభవించి తీరుతారండి. 100% షూర్ అండి. ఈ సంతతిని అంటే సంసారము సందర్శించుటకై నీ అవతరించావు, లోకులకు అజ్ఞానునిగా కనబడతావు, కానీ అంతర్యామిలో మాత్రము సాక్షాత్తు మోక్షప్రదాతవే. అబ్బబ్బబ్బబ్బ చూడండి, సాక్షాత్తు ఆయన పరబ్రహ్మస్వరూపుడైనప్పుడు మనకి మోక్షానికి ఎందుకు ఇవ్వడండి? మోక్షం ఎందుకు ఇవ్వడండి? ఎటువంటి భావనతో నువ్వు బాబా దగ్గర నిలబడుకోవాలి? ఆయన పాదస్పర్శ కోసం నువ్వు ఎలా తాతాలాడాలి? అప్పుడు కదండి నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు బాబాగారు. మరి ఆ మోక్షాన్ని తెచ్చుకోవడానికి మనం ఎలాంటి ప్రయత్నం చేస్తున్నాం అనేది ఎవరికి వారు ప్రశ్నించుకోండి, తప్పకుండా మీకు సమాధానం దొరుకుతుంది. ఈ మానవ జన్మ ధరించి నరులకు సార్థకుడవై సాధనాభూతుడవైనావు. ఈ మానవ జన్మ ధరించినందుకు గాను, నిజంగా ఈ కలియుగంలో ఈ మానవ జన్మ ధరించినందుకు గాను మహానుభావుడు మన సద్గురు సాయినాథుల వారు మనకి దొరికాడండి. మహానుభావుడు దొరికాడు కాబట్టి మన సాధనని అంటే మన యొక్క భావాలని కానీ, మన యొక్క సాధనని కానీ, మనం చేసే పనులు కానీ ఏం చేస్తున్నాడండి? మనకి సాధనా భూతుడవై మనకి మహానుభావుడు సద్గురు సాయినాథుడు అహంకారమును నిరసించి సాయినాథుని ప్రేమింతుము, నీకు నమస్కారము దేవా. చూడండి అబ్బా, ఇప్పుడు అహంకారము అన్నీ అంటే వదలాలి. మనము బాబా పాదాల దగ్గరికి వచ్చాము అంటే నీలోని అహంకారాన్ని నువ్వు వదలాలి. వదలకుండా ఉంటే నువ్వు సాధకుడు అయినంత మాత్రాన ఫలితం ఏముంది? మనలో భావాల్ని వదిలేస్తేనే నువ్వు సాధకుడిగా ఆయన దగ్గర నిలబడగలుగుతావు. లేకపోతే ఏముందండి? ఏం చేయలేము. కాబట్టి ఈ అల్ప బాలుని ఓ చేతితో పట్టుకునము. అబ్బబ్బా చూడండి, మేము అల్పులమయ్యా దేవా, మమ్మల్ని నీ బిడ్డలము, చిన్న బిడ్డలమయ్యా. మాకు నిజంగా తెలిసి తెలియక ఏవేవో చేస్తూ ఉంటాం, కానీ నువ్వు మాత్రం మమ్మల్ని గట్టిగా పట్టుకోవయ్యా తండ్రి. ఈ మానవ జన్మ ధరించి నరులకు సాధకుడవై సాధనాభూతుడవై అహంకారమును నిరసించి సాధుని ప్రేమింతుము, నీకు మా నమస్కారములు. ఈ అల్ప బాలుని ఓ చేతితో పట్టుకునము. చిన్న పాపల వలె మమ్ము ముద్దాడుకుని ధన్యులము చేయము దేవా. అబ్బబ్బబ్బబ్బ చూడండి, సాయినాథుని ఎంత గొప్పగా వేడుకుంటున్నామండి మనం. ఓ దేవా,
ప్రతి ఒక్కరూ ఇలాగా బాబా దగ్గర నిలబడుకుని, ఓ దేవా, మేము నిజంగా నీకు ముద్దు బిడ్డలమయ్యా, చిన్న బిడ్డలము నీ ముందు మేము నీ బిడ్డలమయ్యా. తప్పు చేసినా ఒప్పు చేసినా మమ్మల్ని ఓదార్చి నువ్వే కదా మమ్మల్ని హక్కును చేర్చుకోవాలి. అందుకనేనయ్యా నువ్వు తండ్రిగా, మేమేమో బిడ్డలుగా. ఎంత అద్భుతమయ్యా తండ్రి. మరి నీ నీ పాదసేవలో తరిద్దామని వచ్చాము. మమ్మల్ని తప్పొప్పులు చేసిన మమ్మల్ని ధన్యులుగా నీ దరికి చేర్చుకోవయ్యా. ప్రేమతో మా నోటిలోని ఒక గ్రాసము చేయము, నీకు నమస్కారము. అబ్బాబా, ప్రేమతో నీకు నమస్కరించుకుంటున్నాము. నిరంతరము మా నోటిలో ఎప్పుడు నీ నామాన్నే పలికే ఒక బుద్ధిని ప్రసాదించి, చక్కగా ఆ నామాన్ని స్మరించే బుద్ధిని ప్రసాదించి, నీ దగ్గర నిలబడుకుని ఉన్నామయ్యా. నీకు నమస్కారమయ్యా సాయినాథ. సురులు ఏ సాయినాథుని పాదములను నమస్కరింతురో, సురులు ఇప్పుడు దేవతలు, పెద్ద పెద్దవాళ్ళు, సురులు, వీళ్ళందరూ కూడా ఎవరైతే సాయినాథుని పాద పద్మములకు నమస్కరింతురో, ఎవరైతే అంటే చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఇతరులు కానీ ఇంకొకళ్ళు కానీ భేదభావాలు లేకుండా, ఎవరైతే అంటే వయసుతో నిమిత్తం లేకుండా, ఒక భేదభావాలు లేకుండా, కులమత భేదాలు లేకుండా, ఈ రకంగా ఎవరైతే బాబా యొక్క పాదముల చెంత నమస్కరించబడతారో, సుఖాదులెవ్వని తమ సమానముగా నెంచుదురో. అబ్బబ్బబ్బబ్బా, సురులు ఏ సాయినాథుని పాదములను నమస్కరింతురో, సుఖాదులెవ్వని సుఖాదులను ఇవ్వమని తమను సమానముగా నెంచుదురో. అబ్బా, చూడండి, బాబా దగ్గర నిలబడుకున్నప్పుడు చెప్పానే కదా, మాకు అంటే చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ఎటువంటి భేదాలు లేకుండా మాకు సుఖాదులను ఇవ్వమని వేడుకుంటున్నామండి ఆయన దగ్గర. మనం ప్రయాగాది తీర్థములెవ్వని పాదములపై వ్రాలులోనో అట్టి వానికి నమస్కారము సాయినాథ. అసలు ప్రయాగాది తీర్థములు పాదములపై వ్రాలునో అట్టి వానికి నమస్కారం అంటే చూడండి, మహానదులు కూడా ఆయన పాద బొటన వేళ్ళు పక్క నుంచి నదీ ప్రవాహం ఉంటుంది, మనకు చూపించాడండి, చరిత్రలో వస్తుంది. మరి అలాంటి దర్శనాన్ని, అలాంటి తీర్థాన్ని ప్రసరింపజేసి నీ పాదాలని ఎప్పుడూ మేము నమస్కరించుకుంటూ ఉండాలి దేవా. దానివల్ల ఏమవుతుందంటే మన పాపకర్మలు పునీతమైపోతాయండి. మరి నీ పాద పద్మములను చూచి గోప బాలకులు ఎల్లప్పుడూ నీ నిత్య స్వరూపములో రమించినారో, రాస క్రీడ సల్పినారో అట్టి నీకు నమస్కారము దేవా. అబ్బా, నీ పాద పద్మములను చూచి గోప బాలకులు ఎల్లప్పుడూ నిత్య రూపములో, నిత్యము నీ రూపములో రమించినారో అంటే నిరంతరము నీతోనే ఉంటూ ఆనందముతో ఎవరైతే రాస క్రీడలు అంటే ఉత్సాహంగా ఉల్లాసంగా నిన్ను చూడగానే, నీ పాద స్పర్శ చూడగానే ఎవరైతే ఆనందభరితులయ్యి సంతోషముతో ఉంటారో అట్టి నీ పాదపద్మములకు నా నమస్కారము దేవా అని మనము వేడుకుంటూ, నిన్ను చేతులు జోడించి అత్యంత దీనభావముతో ఈ మాయా మోహితమైన సంసార సముద్రమును దాటించుమని అడుగుచున్నాను దేవా. నిన్ను చేతులు జోడించి అత్యంత దీనభావముతో నేను దీనుడుగా నీ ముందు మోకరిల్లి నీ పాదపద్మముల చెంత నాలో ఇముడుకున్న మాయ మోహితమైన సంసార సముద్రమును దాటించు తండ్రి. అదే కదండి, ప్రతి ఒక్కరూ కూడా మన సాయి బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా వేడుకుంటే చాలండి. మనకి సంసారములో ఉండే ఈ యొక్క ఉంటాయి చూడండి బాధలు, ఈ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. శ్రీ సాయినాథ, నీకు సాష్టాంగ నమస్కారము స్వామి. ఇన్ని రకాలుగా ఈ మాయ మోహితమైన సంసార సముద్రమును దాటించుమని అడుగుచూ నీ పాదపద్మలకు నమస్కారమయ్యా సాయి అని మనము ప్రార్థిస్తున్నామండి.
ఆ తర్వాత ప్రార్థన ఉంది 8వ ఐసాయే ఈ భాష దిగంబర అక్షయ రూప అవతారం సర్వహి వ్యాపకతు శృతిసార అనసూయాత్రికుమార మహారాజాయి భాం కాశీ స్నాన జప ప్రతిదివసి కొల్హాపూరి భిక్షేసి నిర్మల నది తుంగా జలప్రాసి నిద్రామాహురదేశి ఐసాయే ఈ భాష దిగంబర అక్షయ రూపావతార సర్వహి వ్యాపకతు శృతిసార అనసూయాత్రికుమారం జోళీలోంబత సేవామకరి త్రిశూలడమరుధారి భక్త వరద సదా సుఖకారి దేశిల ముక్తిచారి ఐసాయే ఈ భాషై దిగంబరం పాయి పాదుకా జపమాల కమండలో మృగచాల ధారణకర శీభ నాగజట ముకుట శోభతో మాధ ఐసాయే ఈ భాషై దిగంబరం తత్పరతు ఛాయా జేఝాని అక్షయతాంచ సధాని లక్ష్మీవాసకరీ ధినరజని రక్షసి సంకటవారోని ఐసాయే ఈ భాషై దిగంబరం या परिछान तुझे गुरुराय दृश्यकरी नयनाय पूर्णानंद सुखे हे गाय लाविसि हरिगुण गाय ऐसाये ई भाषै दिगंबर अक्षय रूपावतार सर्वहि व्यापकतु श्रुतिसार अनासूया त्रिकुमार साई बाबा ये ई भाम చూడండి ప్రార్థన. దీని తాత్పర్యాన్ని మనం తెలియజేసుకుందాం. ఓ సాయి దిగంబర ఇటు రమ్ము. ఓ దిగంబర సాయినాథ ఇటు రమ్ము. నీవు అఖండ స్వరూపము కలిగిన సర్వవ్యాపివి. అఖండ స్వరూపము కలిగిన సర్వవ్యాపివి. వేద విదుడవు. అబ్బా నువ్వు వేద విదుడవు. అనసూయాత్రి పుత్రుడవు. అనసూయాత్రిపుత్రుడవు, దత్తాత్రేయుడవు. నీవు ప్రతిదినము కాశీలో స్నానం ఆచరించి కొల్హాపూరులో భిక్ష చేసి తుంగభద్రలో నీరు త్రాగి మహోర క్షేత్రములలో నిద్రించెదవు. చూడండి దత్తస్వరూపుడైన అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడైన మన దత్త స్వామి మన సాయీశ్వరుడు అనసూయాత్రి పుత్రుడిగా జన్మించి నీవు కాశీలో స్నానం చేస్తాడనండి, కొల్హాపూరులో భిక్ష చేస్తారంటండి, తుంగభద్రలో నీరు త్రాగుతారంటండి, మహోర క్షేత్రములలో నిద్రించెదరు. ఈ క్షేత్రం ఆ క్షేత్రం అని లేదండి, వేల వేల క్షేత్రాలలో ఆయన ఉంటారంటండి. అంటే ప్రపంచమంతా వ్యాప్తి చెందిన మన సద్గురు సాయినాథులు వారండి. ప్రపంచవ్యాప్తంగా మనందరినీ సంరక్షించే మన సద్గురు సాయినాథులు వారు. ఓ సాయి దిగంబర ఇటు రావయ్యా. అబ్బబ్బబ్బ ఇటు రావయ్యా సాయి. నువ్వెక్కడ మొత్తం ప్రపంచమంతా ఎక్కడ పిలిచినా ఎక్కడ చూసినా నీవే కదయ్యా. మనము ఎక్కడ నిద్రించినా ఎక్కడ చేసుకున్నా ఆయన ఉన్నాడండి, మనతోనే ఉన్నాడు, మన దగ్గరగా ఉన్నాడు. మరి త్రిశూల డమరములను ధరించువాడవు నీవే. త్రిశూల డమరములను ధరించిన ఈశ్వరుడువు నువ్వే, సాక్షాత్తు పరమేశ్వరుడువు నువ్వే. ఎడమ చేతిలో జోలి ధరించువాడవు, ముక్తి ప్రదాతవు నీవే. అబ్బా జోలి ధరించుకుని భిక్షాటనకై వచ్చిన మహానుభావుడు దత్తస్వరూపుడు కదండి. ఓ సాయి దిగంబర ఇటు రావయ్యా, ఇటు రావయ్యా సాయి దిగంబర. ఎలాగా చూడండి ఆయన మహానుభావుడు మనకి సద్గురు సాయినాథుల వారు ఎన్ని రకాలుగానే మరి ఇంత సకల దేవత స్వరూపుడై ఇన్ని రూపాలని మనము ఆయనలో చూసుకుంటూ ఆరాధించుకుంటూ ఉంటే మూర్ఖులుగా ఉండేవాళ్ళు ఆయన మహానుభావుని పట్టుకుని ఆయన దేవుడు కాదని విమర్శలు చేసిన వాళ్ళని ఏమనాలండి? అసలు వాళ్ళు మానవ జన్మెత్తిన మనుషులేనా? ఇంత గొప్ప అద్భుతమైన మహానుభావుని పట్టుకుని
కళ్ళారా చూస్తూ శరీర త్యాగం చేసి శరీరం విడిచి ఆయన ఉన్నా కూడా ఈరోజు కూడా శరీరంతోనే మన ముందు మసలుతున్న మహానుభావుని పట్టుకుని పరబ్రహ్మస్వరూపుని పట్టుకుని మరి ఎలా వాగుతున్నారండి వీళ్ళు? వాళ్ళని ఏమనాలండి అసలు? పాదములలో పాదుకలు, చేతులలో దండమాల, కమండలము, మృగచర్మములను. ఈశ్వర సంబూతుడు కదండి. చూడండి, షిరిడీలో సాయినాథుని ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది, నందీశ్వరుడు ఉంటాడు. ఎవరికి ఉంటారండి? ఈశ్వరాలయంలో మన ఈశ్వరుడికి వాహనంగా నందీశ్వరుని పెడతారు. మరి మన సాయినాథులు ఎవరండి? ఈశ్వర సంబూతుడు ఆయనే, పరబ్రహ్మస్వరూపుడు ఆయనే, దత్తాత్రేయ స్వామి ఆయనే, సకల దేవతా స్వరూపుడు మన సాయినాథుడు. అయితే మీరు ఎలా మాట్లాడతారండి? మనము హిందువులుగా మన ధర్మాన్ని నిర్వర్తిస్తూ సకల దేవతల్ని ఆ సద్గురు సాయినాథుల్లో దర్శించుకొని పూజించుకుంటూ ఉంటే ఎలాగా మూర్ఖంగా మాట్లాడతారండి కొంతమంది? జటాలో నాగరాజు ప్రకాశించుచున్నాడు. అబ్బా, మహానుభావుడిని ఎంత వర్ణనండి! ఈశ్వరుడు మన సాయినాథుడు సాక్షాత్తు పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడు, ఓ సాయి దిగంబర ఇటు రమ్ము అని మనము వేడుకుంటున్నాం కదండి. మరి ఇంత ఇదిగా మనం పూజించుకొని ధ్యానించుకొని ఆయన పరమేశ్వరుడిని ఈశ్వర సంభూతంలో చూసుకుంటూ ఉంటే ఎందుకంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు చాలామంది. నీ ధ్యానములో నిమగ్నులైన వారి గృహములలో నీవు ఎల్లప్పుడూ నివసించేదవు. ఆయన్ని నిరంతరము ఎవరైతే సకల దేవత స్వరూపుడుగా ఆరాధించుకుంటూ నిరంతరము ఆయన నామస్మరణతో ఉంటారో వాళ్ళకి ఎటువంటి గృహములో వాళ్ళ గృహాలలో ఎటువంటి ఇబ్బందులు కష్టాలు వచ్చినా కూడా చెలించకుండా ఉండగలుగుతారు, భయపడకుండా ఉండగలుగుతారు, బాధపడకుండా ఉండగలుగుతారు. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ధ్యానమగ్నులై నిరంతర భగవన్నామస్మరణతో ఆయన్నే స్మరించుకుంటూ ఉండండి. మీ గృహంలో ఎటువంటి కష్టాలు రావు. వారికి సకల సంపదలను కలుగుతాయి, ఆపదలు తొలగిపోతాయి. వారిని ఆ బాబా గారు రక్షిస్తారు, తప్పకుండా రక్షిస్తారు. ఇది సత్యం. ఓ స్వామి, నీ ధ్యానమును నీ రూపమును ఎల్లప్పుడూ నా నయనములలో ఉంచుము. చూసారా, ఆ సాయినాథుడిని ప్రతి ఒక్కరు ఇలా వేడుకోవాలండి. వేడుకోండి సాయిరాం. ఆయన్ని కళ్ళ నిండుగా పెట్టుకోండి, కళ్ళ నిండుగా పెట్టుకోండి, హృదయం నిండుగా ఆయన నామస్మరణ పెట్టుకోండి. మీకు మీ గృహాలలో ఎటువంటి ఇబ్బందులు రావండి, రావు. ఉంచుము. హరి గుణగానముతో ఈ శరీరమును పూర్ణానందము గావింపుము. దేవా, నీ యొక్క నామస్మరణతో, నీ యొక్క హరినామస్మరణతో, సాయి నామస్మరణతో సద్గురు సాయినాథ, ఓ దిగంబర, ఓ దత్తాత్రేయ స్వామి, ఓ పరమేశ్వర, ఇన్ని రకాలుగా మనము అనుకుని ఆ గుణాలని తెచ్చుకుంటూ హరి నామస్మరణతో ఈ శరీరంను పూర్ణానందము చేసుకుందాం. అంతే కదండి, ఆనందభరితంతో. ఇంకేముంది, అసలు అమృతం తాగినట్టేనండి మనము. ఆ భగవంతుడిని ఈ విధంగా స్మరించుకుంటూ ఈ విధంగా ఎవరైతే చేస్తారో మీరు రోజు అమృతాన్ని తాగుతున్నట్టు ఆ బాబాగారు మనందరికీ అమృతాన్ని ఇస్తున్నారండి. మరి అంతటి అమృతాన్ని స్వీకరించడానికి మనకేంటండి బాధ? ఈజీగా ఇస్తున్నారు కదా, అందరూ స్వీకరిస్తారు కదా. ఆ సాయినామ స్మరణని అమృత భాండగా స్వీకరించి మీలో కష్టాలని తొలగించుకుంటారు కదా. తప్పకుండా మరి సద్గురు సాయినాథుల వారి ఆశీర్వాదాలని తీసుకుందామా మనందరమును. మరి రేపు మళ్ళీ పంచారతిలో శ్రీ సాయినాథ మహిమాన్విత స్తోత్రాన్ని చదువుకుందాం. శ్రీ సాయినాథ మహిమాన్విత స్తోత్రము, దీన్ని మనం చేసుకుందామండి. మరి సెలవు. సాయిరాం.